పిల్లలు మనం కథ చెప్పుకుందామా? ఈరోజు నక్క తీర్పు ఈ కథ మనం చెప్పుకుందాం. ఏంటి కథ పేరు? అనగనగా ఒక ఊళ్ళో ఒక నక్క ఉందంట. ఆ నక్కకి ఒక వైఫ్ ఉందంట. అయితే ఆ నక్క వైఫ్ ఒకసారి హస్బెండ్కి అడిగింది, నాకు చేపల పులుసు తినాలనుంది, నువ్వు వెళ్ళి చేప పట్టుకుని రావా అని అడిగిందంట. అప్పుడు ఆ నక్క హస్బెండ్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. పెద్ద చేపల చెరువు అంట. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ చెరువులో 2 కొంగలు చేప కోసం దెబ్బలాడుకుంటున్నాయి. అప్పుడు నక్కను అక్కడికి వెళ్ళి నేను తీర్పు చెప్తాను, మీ ఇద్దరికి చేపను పంచుతాను, నాకు మరి మీ ఫీజు ఇవ్వాలి అని చెప్పిందంట. అప్పుడు సరే అని కొంగలు అన్నాయి. అప్పుడు నక్క ఏం చేసింది, చేపని 3 ముక్కలు చేసింది. నువ్వు బుర్ర పట్టుకున్నావు కాబట్టి ఈ బుర్ర నువ్వు తీసుకో, నువ్వు తోక పట్టుకున్నావు కాబట్టి ఈ తోక నువ్వు తీసుకో, ఈ మధ్యలో ఉండే భాగం అంతా నా ఫీజు అని చెప్పి నక్క ఏం చేసిందంట, ఆ మధ్యలో ఉండే చేప ముక్క అంతా అది చంకలో పెట్టుకొని నా ఫీజు అని పట్టుకొని వెళ్ళిపోయిందంట. అంటే దీనివల్ల మనకేం తెలిసింది చూడండి, మనం తగులాడుకుంటే 3వ వాడికే లాభం. ఏంటి? ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. చేపల పులుసు తినాలని ఎవరికి అనిపించింది? చెరువు దగ్గర ఏవే పోట్లాడుకుంటున్నాయి? 2 కొంగలు. అయితే కొంగలు తగు ఎవరు తీర్చారు? నక్క ఏం తీర్పు చెప్పింది? అని చెప్పింది తీర్పు. ఓకేనా? అయితే నక్క ఫీజుగా ఏం తీసుకుంది? పెద్ద చేప ముక్క తీసుకుని చక్కగా వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళిచ్చింది. చేపల పులుసు వండుకుని హ్యాపీగా 2 తినేసాయి అన్నమాట.